నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ఎప్పుడు ఎలాంటి విపత్తులు సృష్టిస్తుందో ఊహించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు వచ్చినప్పుడు భారీ శబ్దాలు ముందస్తు హెచ్చరికలు చేస్తాయి. కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో కొంత సమయం దొరుకుతుంది. కానీ ఎలాంటి శబ్దం లేకుండా, ఏమాత్రం వాసన కానీ రంగు కానీ లేకుండా మనుషులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు సైలెంట్గా వచ్చి ప్రాణాలు తీసేసే ఓ వింతైన ప్రకృతి విపత్తు గురించి మీకు తెలుసా? ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్ దేశంలో ఉన్న ఒక ప్రశాంతమైన సరస్సు రాత్రికి రాత్రే ఒక మృత్యుకూపంగా మారి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వేలాది మంది ప్రజలను నిద్రలోని శవాలుగా మార్చేసింది. చరిత్రలోని అత్యంత భయంకరమైన ఈ విపత్తును శాస్త్రవేత్తలు లిమ్నిక్ ఎరప్షన్ లేదా లేక్ ఓవర్టర్న్ అని పిలుస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని కెమెరూన్ దేశంలో వాయు ప్రాంతంలోని అగ్నిపర్వత శ్రేణుల మధ్య న్యోస్ అనే ఓ అందమైన సరస్సు ఉంది. వేల సంవత్సరాల క్రితం ఓ అగ్నిపర్వత ముఖద్వారంలో నీరు చేరడం వల్ల ఏర్పడిన క్రేటర్ లేక్ ఇది. చుట్టూ పచ్చని కొండలతో ఈ సరస్సు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. శతాబ్దాలుగా ఆ సరస్సు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఆ నిశ్శబ్ద సరస్సు లోపల ఒక భారీ టైం బాంబు దాగి ఉందనే విషయం పాపం ఆ గ్రామస్తులకు అసలు తెలియదు. కానీ ఓ దురదృష్టకరమైన రాత్రి ఆ సరస్సు తన అసలు స్వరూపాన్ని చూపించింది. గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో సరస్సు లోపల నుండి ఒక్కసారిగా వింతైన భారీ గురకలాంటి శబ్దాలు వినిపించాయి. అంతలోనే సరస్సు నీటి మధ్య నుండి 100 అడుగుల ఎత్తుకు తెల్లటి నురగతో కూడిన ఒక భారీ నీటి స్తంభమే పైకి లేచింది. ఆ తర్వాత సరస్సు ఉపరితలం నుండి దాదాపు 100 మీటర్ల ఎత్తుకు ఒక దట్టమైన తెల్లటి పొగమంచు లాంటి మేఘం ఏర్పడింది. ఈ మేఘం సాధారణమైనది అయితే కాదు. ఇది భూమి లోపల నుండి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఈ భారీ గ్యాస్ క్లౌడ్ సరస్సు అంచులను దాటి కొండలపై నుండి కిందకి ప్రవహిస్తూ లోయల్లో ఉన్న గ్రామాలను చుట్టుముట్టడం ప్రారంభించింది. కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలి కంటే బరువుగా ఉండే వాయువు కావడంతో అది ఆకాశంలోకి వెళ్లకుండా భూమికి అంటుకుంటూ లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి నదిలా ప్రవహించింది. ఈ గ్యాస్కి రంగు, వాసన లేకపోవడం వల్ల నిద్రపోతున్న ప్రజలకు తమ చుట్టూ మృత్యువు అలుముకుంటుందనే విషయం కూడా తెలియలేదు. గ్రామాల్లోకి ఈ గ్యాస్ ప్రవేశించగానే గాల్లోని ఆక్సిజన్ పూర్తిగా నశించిపోయింది. నిద్రలోనే ఊపిరాడక ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. గ్యాస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రధాన గ్రామాల్లోని ప్రజలు శ్వాస తీసుకోలేక కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. ఇళ్లలో ఉన్నవారు ఇళ్లలోనే, రోడ్లపైన ఉన్నవారు రోడ్లపైనే కుప్ప కూలిపోయారు. కేవలం మనుషులే కాదు, ఆవులు, గొర్రెలు, పక్షులు, అంతెందుకు కీటకాలతో సహా ఆ గ్యాస్ మేఘం ప్రవహించిన దారిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతం ఒక శ్మశాన వాటికలా మారిపోయింది. ఎటు చూసినా మనుషుల, పశువుల శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో నివసించడం వల్ల ప్రాణాలతో బయటపడిన కేవలం 4-5 వ్యక్తులు ఉదయం లేచి చూసేసరికి తమ కుటుంబ సభ్యులు, పొరుగువారు అంతా శవాలే కనిపించారు. ఈ ఘోర విపత్తులో ఏకంగా 1700 మందికి పైగా ప్రజలు, 3500కు పైగా పశువులు అక్కడికక్కడే మరణించాయి. ఆ సమయంలో సరస్సు నీరు కూడా తన నీలి రంగును కోల్పోయి తుప్పు పట్టిన ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ చారిత్రాత్మక విషాదం గురించి తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూగర్భ శాస్త్రవేత్తలు కెమెరాను పరుగులు తీశారు. నీటి నమూనాలను పరీక్షించిన తర్వాతే అసలు రహస్యం బయటపడింది. న్యోస్ సరస్సు కింద భూగర్భంలోని మాగ్మా నుండి నిరంతరం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లీక్ అవుతూ ఈ సరస్సు అడుగు భాగానికి చేరుకుంటుంది. సాధారణ సరస్సులలో అయితే నీటి కదలికల వల్ల ఈ గ్యాస్ ఎప్పటికప్పుడు పైకి వచ్చి గాల్లో కలిసిపోతుంది. కానీ న్యోస్ సరస్సు చాలా లోతైనది, స్థిరమైనది కావడం వల్ల శతాబ్దాలుగా విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ అంతా నీటి అడుగునే కరిగిపోయి ఉండిపోయింది. ఇది సరిగ్గా ఒక మూసి ఉన్న సోడా బాటిల్ లాంటిది. సోడా బాటిల్ని కదపనంత వరకు గ్యాస్ బయటికి రాదు. కానీ ఒక్కసారి ఊపితే గ్యాస్ అంతా ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వస్తుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆ రాత్రి కొండలపై నుండి ఒక భారీ బండరాయి విరిగి సరస్సులో పడింది. ఆ రాయి దెబ్బకు సరస్సు అడుగున ఉన్న నీటి పొరలు ఒక్కసారిగా కదిలి శతాబ్దాలుగా అణిచివేయబడిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంతా ప్రెషర్ తట్టుకోలేక ఒకేసారి భారీ విస్ఫోటనంతో బయటకు వచ్చేసింది. దీన్నే లిమ్నిక్ ఎరప్షన్ అంటారు. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్ళీ జరగకుండా సైంటిస్టులు సరస్సు అడుగు భాగం నుండి పొడవైన పైపులను అమర్చి గ్యాస్ను నిరంతరం కొద్దిగా పైకి పంపి గాల్లో కలిపేస్తున్నారు. ప్రకృతి అందాల వెనుక ఎంతటి భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయో చెప్పడానికి ఈ న్యూస్ సరస్సు విస్ఫోటనమే ఒక సజీవ సాక్ష్యం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూసివ్.